హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ వేలో సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ పికిల్ని చేసి చూపిస్తున్నానండి. పక్కా కొలతలతో చేసుకుంటే 3 నెలల పాటు ఈ పచ్చడి మనకి నిల్వ ఉంటుంది. చాలా టేస్ట్గా బాగుంటుంది. ఈ చికెన్ పికిల్ కోసం నేను 1.5 kg చికెన్ తీసుకున్నానండి, బోన్లెస్ చికెన్. దీన్ని శుభ్రంగా వాష్ చేసేసి తీసుకున్నాను. దీనిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలన్నమాట. చికెన్ పచ్చడి కోసం ఎప్పుడు మనం బోన్లెస్ చికెన్ని అలాగే ముక్కలు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్టుగా కట్ చేయించుకోవాలండి. ఈ చికెన్కి మొత్తం ఈ పసుపు ఉప్పు పట్టేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకొని ఈ చికెన్ని మనం ఒక కడాయిలోకి వేసుకుని లేదా ఒక గిన్నెలోకైనా కడాయిలోకైనా వేసేసుకుని దీనిలోకి మళ్ళీ నీళ్ళు అనేది ఏమి వేయకూడదండి. మనం ఈ చికెన్లో నుంచి వచ్చే వాటర్ తోటి ఈ చికెన్ అంతా మనం ఉడికించుకోవాలి. ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చి ఇది పూర్తిగా డ్రైగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. పైనుంచి నీళ్ళు అయితే మాత్రం అసలు ఏం వేయకూడదు. ఈ చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే ఇదంతా ఉడికించుకోవాలన్నమాట. ఇదంతా బాగా ఉడికి డ్రైగా అయిపోవాలి. మీకు చూడండి, వీడియోలో చూపిస్తున్నాను, చూసారా? వాటర్ అంతా బయటకు వచ్చి మొత్తం ఇలా దగ్గరికి ఎగిరిపోయింది కదా. ఇలా పీసెస్ అన్నీ డ్రైగా ఉండాలన్నమాట. ఇలా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న చికెన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్ పికిల్లోకి కావాల్సిన మసాలా పొడిని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకుని దీనిలోకి ఒక 4 స్పూన్ల వరకు ధనియాలు వేసుకుంటున్నాను. మీకు పచ్చడిలో గ్రేవీ ఎక్కువగా ఉండాలి అనుకుంటే ధనియాలు కొంచెం ఎక్కువగా వేసుకోండి. 4 స్పూన్ల ధనియాలు, ఒక 4 ఇంచుల వరకు దాల్చిన చెక్క ముక్క, ఒక 2 స్పూన్ల వరకు జీలకర్ర, ఒక 10 లవం మొగ్గలు, ఒక 12 యాలకులు, 1 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలండి. ఇవి మాడిపోకుండా మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలి వీటిని. ఇప్పుడు ఇదే కడాయిలోకి నేను ఒక 300 గ్రామ్స్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. నేను పల్లి ఆయిల్ వాడుతున్నాను. ఈ ఆయిల్లోకి మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ ఆయిల్లో మనం ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చడి నిల్వ ఉండడానికి ఈ చికెన్ ముక్కల్ని వేయించే దాంట్లోనే ఉంటుందండి అంతాను. మనం చక్కగా ఎర్రగా అయ్యి ముక్క గట్టిగా అయ్యేంత వరకు వేయించుకుంటే పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మీకు అప్పటికప్పుడు తొందరగా అయిపోతుంది అనుకుంటే కనుక చికెన్ ముక్కలు కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ చికెన్ వేగే లోపల నేనైతే ఈ మసాలా పొడిని తయారు చేసేసి పెట్టుకున్నానండి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్నాను, పక్కన పెట్టుకుంటున్నాను దీన్ని. ఈ చికెన్ కూడా చక్కగా వేగుతుంది. చూడండి, కలర్ అయితే కొంచెం చేంజ్ అయింది. ఈ చికెన్ వేగడానికి అయితే కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. టైం తీసుకుని వేయించుకోవాలి దీన్ని బాగాను. ఈ చికెన్ చక్కగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మనం చేతితో పట్టుకుంటే ముక్క కొంచెం గట్టిగా ఉండాలండి. అలా వేయించుకుంటేనే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, చక్కగా చికెన్ వేగిపోయింది కదా. ఇప్పుడు ఈ చికెన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఈ పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా అంతా తీసేసుకుని ఇదే ఆయిల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలండి. ఒక 8 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను, అంటే టీ స్పూన్స్. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకుని వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుందండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, చక్కగా వేగింది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్, ఈ పీసెస్ని వేసేసుకోవాలి. ఇందులోకి మనం పొడి చేసుకున్నాం కదా మసాలా పొడి, అది కూడా వేసేసుకుని ఒక 1/2 కప్పు వరకు ఉప్పు వేసుకుంటున్నానండి, సాల్ట్. అలాగే 1 కప్పు వరకు ఫుల్గా కారం వేసుకుంటున్నాను. ఇది పచ్చికారమేనండి, మనం పచ్చళ్ళకి వాడుకుంటాం కదా, అదే కారాన్ని వేసుకోవాలి ఇందులో కూడాను. ఇదంతా మంచిగా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, చక్కగా కలిసిపోయింది అంతాను. ఇలా కలిసిన తర్వాత దీన్ని 1-2 నిమిషాల పాటు ఇలా స్టవ్ మీదే ఉంచుకుంటే ఇలా ఆయిల్ అనేది ఇలా నురుగు కింద వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. ఇది పూర్తిగా చల్లారే లోపల నేనైతే నిమ్మకాయలు తీసుకున్నాను, 5 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇవి పెద్ద సైజులోనే ఉన్నాయండి, అందుకని 5 తీసుకున్నాను. ఒకవేళ చిన్న సైజులో ఉంటే కనుక మీరు ఒక 7-8 కూడా తీసుకోవచ్చు. ఈ నిమ్మకాయలని రసం తీసుకుని పెట్టుకోవాలి. చూడండి, ఇది పూర్తిగా చల్లారేసరికి నాకు కొంచెం డ్రైగా అనిపించింది. మళ్ళీ ఒక 300 గ్రామ్స్ వరకు ఆయిల్ని కాచి చల్లార్చి ఈ పచ్చళ్ళలో వేసి కలుపుకుంటున్నానండి. ఇది కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను తీసి పెట్టుకున్న
లెమన్ జ్యూస్ అదే నిమ్మరసాన్ని కూడా ఇలా ఫిల్టర్ చేసి వేసుకుంటున్నాను. నిమ్మరసం ఇంత అయితే పడుతుందండి కంపల్సరీ. ఇలా నిమ్మరసాన్ని కూడా ఫిల్టర్ చేసి వేసేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఈ పచ్చడి 3 రోజుల తర్వాత తింటే టేస్ట్ బాగుంటుందండి. 3 రోజుల పాటు ఊరిన తర్వాత తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఈ పచ్చడి నేను మా అబ్బాయి కోసమని పెట్టానండి. మా అబ్బాయి హాస్టల్లో ఉంటున్నాడు. మా బాబుకు పంపించడం కోసమని తయారు చేశాను దీన్ని. నేను పచ్చడి పెట్టడం కూడా ఇదే ఫస్ట్ టైము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ విధంగా మనం పచ్చడి చేస్తే ఇది 3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. తడి తగలకుండా ఉంచుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ చికెన్ పికిల్ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.